హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకోనుందా? కారణం ఏంటంటే క్వాష్ పిటిషన్ పై వాదనల్లోనే అల్లు అర్జున్ కి హైకోర్టు సింగిల్ బెంచ్ బెయిల్ ఇచ్చింది, మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారా తెలంగాణ పోలీసులు? వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళనున్నారని వార్తలైతే వస్తున్నాయి. మరి కారణం ఏంటంటే అప్పుడు ఆ రోజు పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా అల్లు అర్జున్ ఒక ర్యాలీలా దాన్ని నిర్వహించాడని, నార్మల్గా కార్లోనే కూర్చొని వెళ్తే అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుండకపోవచ్చు. ఈయన కారణం నుంచి బయటకు వచ్చి అభివాదం చేసేసరికి అందరూ ఎగబడి అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ప్రస్తుతం ఇంకొక బాలుడు కోమాలో ఉన్నాడు. కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో కోమాలో ఉన్నాడని పోలీసులు అయితే తెలపడం జరిగింది. సో అలాగే దాంతో పాటు సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ కూడా సంధ్య 70mm సందర్శించడం జరిగింది. అక్కడ ఆ థియేటర్ని పూర్తిగా సందర్శించి ఆ థియేటర్కి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. 22 లోపు థియేటర్ని ఎందుకు సీజ్ చేయకూడదు, పూర్తిగా వివరణ ఇస్తే థియేటర్ని సీజ్ చేయము, లేకపోతే వివరణ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా థియేటర్ని సీజ్ చేస్తాము 22వ తారీఖు తర్వాత అని ఖచ్చితంగా ఆయన షోకాజ్ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. మరోవైపు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా కోర్టులో మరికొన్ని ఆధారాలు అయితే సమర్పించింది. అవేంటంటే మేము పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా ప్రీమియర్ షో అయితే డిస్ట్రిబ్యూటర్స్ వేసుకున్నారు, మాకు గవర్నమెంట్ అనుమతి ఏమిచ్చిందంటే థియేటర్కి ప్రీమియర్స్ వేసుకోమంది, అలాగే బెనిఫిట్ షో వేసుకోమంది, కానీ ఆ స్పెషల్ షో మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ వేశారు, హీరో హీరోయిన్ వస్తున్నారని. ఆ విషయం కూడా మేము రాతపూర్వకంగా మేము పోలీస్ స్టేషన్లో సమర్పించామని అటు సంధ్య 70mm యాజమాన్యం కూడా తెలిపింది. ప్రస్తుతానికి సంధ్య థియేటర్ ఓనరు అలాగే థియేటర్కి సంబంధించిన మరో ముగ్గురు జైల్లోనే ఉన్నారు. వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ పోలీసులు అయితే వారిని జైల్లో పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసు సెక్షన్ 105, సెక్షన్ 118, సబ్సెక్షన్ 1 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద ఈ కేసులైతే నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అయి ఒకరోజు రాత్రి జైల్లో గడపడం జరిగింది, చెంచల్గూడ జైల్లో. ఆయనకు మాత్రం మధ్యంతర బెయిల్ వచ్చింది. సంధ్య థియేటర్ యజమానికి అలాగే మరో ముగ్గురు సిబ్బందికి అయితే మధ్యంతర బెయిల్ అయితే రాలేదు. ముఖ్య కారణం ఏంటంటే సంధ్య థియేటర్లో క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా చేయలేదు కాబట్టి యాజమాన్యం, అందుకే ఈ తొక్కేసలాట జరిగింది. అలాగే థియేటర్ ప్లేస్ కూడా సరిగా లేదు, కార్ పార్కింగ్ సరిగా లేదు, టికెట్లు ఇచ్చే ప్లేస్ క్యూ లైన్ నిలబడడానికి కూడా సరిగా లేదని సివి ఆనంద్ అయితే పరిశీలించి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. మరి ఏం జరగనుంది, ఈ కీలక పరిణామం నిజంగానే జరగనుందా? ఎందుకంటే అల్లు అర్జున్కి అయితే హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. మరి ఆ మధ్యంతర బెయిల్ మధ్యలోనే రద్దు కానుందా? మరి సంధ్య 70mm ఓనర్ పరిస్థితి ఏంటి? ఆ మిగతా సిబ్బంది ముగ్గురు పరిస్థితి ఏంటి? వాళ్ళు జైల్లోనే ఉంటారా? మరి వాళ్ళ రిమాండ్ తర్వాత 14 రోజుల రిమాండ్ తర్వాత వారు బెయిల్ పైన బయటకు వస్తారా? మరి వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.